భూమి కన్నా భారమైనది, ఆకాశం కన్నా ఎత్తైనది, గాలి కన్నా వేగవంతమైనది, అగ్ని కన్నా వేగంగా దహించేది ఏవి? భూమి కన్నా బరువైనది తల్లి. ఆకాశానికన్నా కూడా విస్తృతమైన రూపం తండ్రి. గాలి కన్నా వేగంగా ప్రయాణించేది మనస్సు. అగ్ని కన్నా ఎక్కువగా దహించేది చింత, వేదన, బాధ. తల్లి భూమి, తండ్రి ఆకాశం, మనస్సు గాలి కన్నా, చింత అగ్ని కన్నా. ఈ నాలుగు మనిషిని సజీవంగా దుఃఖాల పాలు చేస్తూ ఉంటాయి. అలా ఎలాగండి? తల్లి తండ్రి దుఃఖాల పాలు చేయరు కదా. తల్లికి సంబంధించినంత మేరకు భూమికి ఏ విధమైన పర్యావరణ ఇబ్బందులు కలగకుండా మనం చూసుకోవాలి. అప్పుడు ఈ భూమి మనకు రక్షణ కలిగిస్తుంది, భారంగా తోచదు. ఈ భూమి అంతా కూడా నాదే అనే స్వార్థం కాకుండా భూమిపైన కాలు మోపే సమయంలో పాద స్పర్శం క్షమస్వమే. క్షమాగుణం తల్లికి మాత్రమే ఉంటుంది కనుక క్షమయాధరిత్రి అన్నారు. భూమి క్షమించే గుణం కలది, తల్లి మాత్రమే క్షమించే గుణం కలిగి ఉంటుంది. ఆకాశం కంటే కూడా విశాలమైన మనస్సుతో తండ్రి మనల్ని కాపాడి కనిపెట్టుకొని పోషిస్తూ ఉంటాడు. నేను మిమ్మల్ని చూచేది. ఆకాశానికి శూన్యం ఆపాదించిన ధర్మశాస్త్రం అంతం లేదు అంటూ తెలియజేస్తుంది. తండ్రి ఇచ్చే రక్షణకు కూడా అంతం ఉండదు. అలాగే మన మనస్సు ఎంత వేగంగా వెళుతూ ఉంటుంది అంటే గాలి కన్నా వేగంగా. గాలి ప్రయాణించే వేగం కూడా కొలవవచ్చు, మెగాహెడ్జ్ అంటూ చెబుతూ ఉంటారు. కొంత వేగం కాంతి కిరణ వేగంతో పోల్చితే ఇంకా తక్కువే. కానీ మనస్సు అంతకంటే కూడా వేగంగా క్షణంలో రామేశ్వరం, క్షణంలో కాశీ, క్షణంలో కన్యాకుమారి, మరో క్షణంలో కైలాసం, ప్రపంచమంతా చుట్టి వచ్చేస్తుంది మనోవేగం. ఇక చింత అనేది ఉన్నది చూశారు, ఆలోచన. చితికి చేరేంత వరకు చింత మనల్ని విడిచిపెట్టదు. చింత, ఈ చింత భగవచ్చింతనగా మార్చుకోవాలి. చింత అగ్ని కంటే కూడా వేగంగా మనల్ని దహిస్తుంది అనడంలో శాస్త్రీయం ఏమిటి అంటే అన్ని వృక్షాలలోకెల్లా కూడా ఎక్కువ కాలం అగ్నిశక్తిని తనలో ఇముడ్చుకొని నిప్పు కణంగా మారేటటువంటి లక్షణం గల ఏకైక వృక్షం చింత చెట్టు. చింత చెట్టు ఒకవేళ అగ్నికి ఆహుతి అవుతే ఆ చింత చెట్టు కొమ్మ, చెక్క సుదీర్ఘకాలం ఇతర చెట్లన్నింటికంటే కూడా ఎక్కువగా అగ్నిశక్తిని కలిగి ఉంటుంది. చింత నిప్పు కణికల వలె కన్నులు మెరిసిపోతున్నాయి. చింత నిప్పు కణాల వలె ఈ అగ్ని జ్వాలగా వెలుగుతూ ఉంది. ఇది ఆలోచనగా, దుఃఖంగా, బాధగా మారినప్పుడు చింతనగా మారుతుంది. చితికి చేరేంత వరకు ఈ లోక సంబంధమైన చింత మనల్ని విడిచిపెట్టదు కనుక ఈ లోకాలకు సంబంధించిన చింత కాకుండా భగవత్ చింతనగా జీవితాన్ని మార్చుకోవాలి. ఇవి 4. ఇది విషయం.